భారత్ చైనా సరిహద్దుల్లో సరికొత్త జల యుద్ధం మొదలైంది. టిబెట్లోని యాలాంగ్ తాత్సోంగ్పో నది దిగువ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాం నిర్మాణాన్ని చైనా అధికారికంగా ప్రారంభించింది. ఈ భారీ ప్రాజెక్ట్ మన అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నది చైనా నుండి భారత భూభాగంలోకి సియాంగ్ నదిగా ప్రవేశించి ఆ తర్వాత బ్రహ్మపుత్రగా మారుతుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని కోట్ల మంది ప్రజలకు ఈ నది ప్రధాన జీవనాధారం. సరిహద్దుకు ఇంత దగ్గరగా చైనా ఇంత పెద్ద డ్యాం కడితే దిగువన ఉన్న భారత ప్రాంతాల్లో నీటి ప్రవాహం పూర్తిగా మారిపోతుందని, వ్యవసాయం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా చేస్తున్న ఈ జలకుట్రకు భారత్ కూడా అంతే గట్టిగా సమాధానం ఇవ్వడానికి సిద్ధమైంది. చైనా డ్యాంకు పోటీగా అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాల్లో సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టును మన ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రభుత్వ రంగానికి చెందిన ఎన్హెచ్పిసి సంస్థ ఆధ్వర్యంలో 11,000 మెగావాట్ల సామర్థ్యంతో ఈ మెగా డ్యాంను నిర్మించనున్నారు. ఇది పూర్తయితే కనుక భారతదేశంలోని అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టుగా రికార్డు సృష్టిస్తుంది. దీని ద్వారా ఏటా 47 బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు $13 బిలియన్, అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయలు. అయితే ఈ రెండు దేశాల ప్రాజెక్టులను గమనిస్తే భారత్కు ఒక పెద్ద సవాల్ ఎదురవుతోంది. చైనాకు చెందిన 60,000 మెగావాట్ల సామర్థ్యం గల మేడోక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులు ఇప్పటికే అక్కడ అత్యంత వేగంగా జరుగుతున్నాయి. కానీ భారత్ ప్రతిపాదించిన డ్యాం పనులు మాత్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. చైనా ప్లాన్ చేసిన డ్యాం సామర్థ్యం మన భారతదేశ ప్రాజెక్టు కంటే చాలా రెట్లు పెద్దది. ఈ నేపథ్యంలో చైనా వేసే ప్రతి అడుగును నిశితంగా గమనిస్తున్న న్యూఢిల్లీ తన వ్యూహాత్మక ప్రతిస్పందనను మరింత వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. సరిహద్దు నదులపై ఎలాంటి ప్రాజెక్టులు కట్టినా పారదర్శకత ఉండాలని ముందే చర్చించాలని భారత్ కోరుకున్నా బీజింగ్ నుండి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో చైనా చేస్తున్న అన్ని రకాల కార్యకలాపాలను తాము నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్సభలో రాతపూర్వక సమాధానమిచ్చింది. దిగువన ఉన్న మన ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని కాపాడటానికి అవసరమైన అన్ని రకాల ముందస్తు రక్షణ చర్యలను తీసుకుంటామని స్పష్టం చేసింది. నిజానికి మన భారత ప్రభుత్వం నిర్మించబోయే డ్యాం కేవలం కరెంటు ఉత్పత్తి కోసమే కాదు. చైనా ఒకవేళ హఠాత్తుగా నీటిని విడుదల చేసినా లేదా మళ్లించినా ఆ వరద నీటిని నియంత్రించి మన ఈశాన్య రాష్ట్రాలను కాపాడటానికి ఈ డ్యాం ఎంతగానో ఉపయోగపడుతుంది. తాత్కాలిక రక్షణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో వరద ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, నది మానిటరింగ్ నెట్వర్క్లను మరింత బలోపేతం చేస్తోంది.